నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి గుజరాత్ లోని పటాన్ జిల్లాలో నవగంజ్ కమోడిటీ మార్కెట్ లో టీ విక్రయించే కేఎం రాజ్ దేవ్ అనే వ్యక్తికి ఆదాయ పన్ను శాఖ ఏకంగా 49 కోట్ల ఐటీ నోటీసులు జారీ చేసింది. దీంతో గత కొంతకాలంగా తాను మోసానికి గురవుతున్నట్టు దేవ్ గుర్తించాడు. తాను టీ విక్రయిస్తున్న మార్కెట్ పరిధిలోనే బ్రోకరేజ్ వ్యాపారం చేస్తున్న అల్పేష్, విపుల్ పటేల్ ఇద్దరు తన పాన్ ఆధార్ కార్డులను ఉపయోగించారని దేవ్ చెప్తున్నాడు. కొన్నేళ్ల క్రితం వారిరువురితో తనకు పరిచయం ఏర్పడిందని, ఇద్దరు తన టీ షాప్ కి వచ్చి టీ తాగి వెళ్లేవారని చెప్పాడు. 7వ తరగతి వరకే చదువుకున్న దేవ్ 2014లో తన బ్యాంక్ ఖాతాను పాన్ కార్డుతో లింక్ చేసుకునేందుకు సాయం చేయాలంటూ అల్పేష్, విపుల్ సోదరులను అడిగాడు. వారు కోరడంతో ఆధార్, పాన్ కార్డుతో పాటు ఒక ఫోటో కూడా ఇచ్చాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆధార్, పాన్ కార్డులను దేవ్ కి తిరిగి ఇచ్చారు. ఈ సమయంలో కొన్ని పేపర్లపై కూడా సంతకాలు చేశానని దేవ్ చెప్తున్నాడు. వారిద్దరే తనని మోసం చేశారని దేవ్ చెప్పాడు. 2015-2016 సంవత్సరాల్లో అక్రమ లావాదేవీలు నిర్వహించినట్టు ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. ఆగస్టులో దేవ్ కి తొలిసారి ఐటీ నోటీసులు వచ్చాయి. తనకు చదువు రాకపోవడంతో ఆ నోటీసులను పట్టించుకోలేదు. తిరిగి రెండోసారి నోటీసులు రావడంతో మ్యాటర్ సీరియస్ అని దేవ్ గుర్తించాడు. సురేష్ జోషి అనే న్యాయవాదిని సంప్రదించడంతో అసలు విషయం దేవ్ కు అర్థమైంది. 2014 నుండి 15, 2015 నుండి 16 ఆర్థిక సంవత్సరాల్లో తన పాన్ కార్డుపై అక్రమ లావాదేవీలు నిర్వహించడంతో ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధించినట్లు అతడు గుర్తించాడు. బ్యాంకు ఖాతాను దేవ్ పూర్తిగా తనిఖీ చేసి లావాదేవీలు ఏమీ జరగలేదని చెప్పాడు. అతడి పేరు మీద మరో అకౌంట్ ఉందని చెప్పడంతో దిగ్భ్రాంతి చెందాడు. విషయం ఎవరికి చెప్పొద్దంటూ నిందితులు అల్పేష్, విపుల్ బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అన్నదమ్ములిద్దరిపై ఫోర్జరీ మోసం కేసు పెట్టాడు.